సామాన్య మానవులం విశ్వశాంతిని సాధించగలమా? సాధించవచ్చు. మన ఇంట్లో మనం ఒక్కరే కూర్చొని ధ్యానం చేయడం వల్ల దైవశక్తి, విశ్వశక్తి ఎంతో పెరుగుతాయి. మన గృహంలో శాంతి స్ఫుటంగా, యోగం జరిగే చోట, ధ్యానం జరిగే చోట స్ఫుటంగా ఆ ప్రశాంతత కనిపిస్తుంది. మన గృహంలో శాంతి స్ఫుటంగానే కనిపిస్తుంది. అలాగే ఒక్క నలుగురు చేరి ఒక సమిష్టిగా ధ్యానం ఆచరిస్తే ఒక గ్రామం అంతా వ్యతిరేక శక్తిని పోతుంది. శుభశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ పెరుగుతుంది. సంఘటిత జ్ఞానం కార్యక్రమం, నలుగురు 10 మంది అలా ఇప్పుడు సమిష్టి ధ్యానాలు చేస్తున్నారు కదా, అలాంటివి కనుక పెట్టుకుంటే ఎలా ఉంటుంది కార్యక్రమం? పిల్లల్లో మార్పు తెస్తుంది. అది వింటారు కదా, చూస్తారు. అన్నీ ఆ ప్రభావం వల్ల, ఆ వైబ్రేషన్ వల్ల ఏమవుతుంది, పిల్లల్లో మార్పు వస్తుంది. మనకున్న ఒత్తిళ్ళు తగ్గించుకోవడానికి ఏకాంతంగా ధ్యానం చేయాలి. చేసుకోమని కూడా సలహా ఇస్తున్నారు అందరూ. ఇప్పుడు అందరూ ధ్యానం వైపు పడుతున్నారు. మరి మన ధన సంపాదన ఒక్కటే కాదు, మానసిక సంతోషం, విశ్రాంతి కోసం ధ్యానం ఒక కొద్ది నిమిషాలైనా సరే మనలో మన లోపలికి మనం వెళ్ళాలి. ధ్యాన యోగాలో జరిగే చోట చుట్టుప్రక్కలంతా వాతావరణం ఎంతో మార్పు కనిపిస్తుంది. ప్రశాంతత నెలకొంటుంది. మనలో అశాంతిని పారద్రోలుతుంది. వ్యక్తిత్వాలను మార్పు చేసుకోవాలి. మనకి ఇప్పుడు అశాంతితో, కష్టాలతో, వీటితో అవన్నీ వంట పట్టించుకోకుండా వాటిని తొలగదోసుకునేంత వ్యక్తిత్వాన్ని మార్పు చేసుకోవాలి. ప్రకృతిని ఎంతగా మనం చుట్టూ పెంచుకుంటామో అంతగా ప్రకృతి మనకు ప్రాణశక్తిని ఇస్తుంది. మొక్కలు ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. మనం విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. దుర్గంధాలను తాము తీసుకొని మనకి ప్రాణశక్తిని ఇస్తాయి. మరి ఎంత మేలు చేస్తాయి మనకి. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు, మనకి అవి ఇస్తాయి. అవే మనకి ప్రాణాధారం. మరి ప్రకృతి శక్తి ఇచ్చేటువంటి ఇలాంటి మనకు శక్తి ఇచ్చే గుణం ఉంది ప్రకృతిలో. మరి కొండరాళ్ళలో కూడా, బండరాళ్ళలో కూడా మొక్కలు పెరుగుతాయి. ఇవన్నీ మరి దివ్య గుణాలు. వీటిని పెంచుకుంటూ పోతే విశ్వశాంతి సాధించవచ్చు. ఎందుకు సాధించకూడదు? సాధించవచ్చు. ఎవరో చేయడం లేదు, మనకెందుకులే, మనం ఒకరం చేస్తే అవుతుందని కాదు. అంత మాత్రాన ఎలా అనుకోనక్కర్లేదు. ఎంతగానో మీరు మనశాంతిని పొందుతారు. సమిష్టిగా చేస్తే ఇంకా ఎంతగానో విశ్వ పరివర్తన చెందుతుంది. ప్రపంచమే పరివర్తన చెందుతుంది. తప్పక కలుగుతుంది మార్పు. మనకు కావలసిన సమయంలో, మనకు దొరికిన సమయంలో మన సమయం వృధా పుచ్చకుండా మంచి పుస్తక పఠనం కానీ పుస్తక పఠనాలు, మంచి పుస్తకాలు చదివితే మంచి ఇలాంటి మంచి ధ్యానాలకు కానీ, మంచి మాటలకు కానీ, వీటి వల్ల మనకు ఒక మార్గం తేలిగ్గా దొరుకుతుంది. మన 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 చేసిన దానివల్లే మనం నెమ్మదిగా మార్పు చెందుతుంది. మనం మారితే అంతా మారుతుంది. మనం ఒక్కడు మారితే మారదని అనుకోక్కర్లేదు. ఎవరో ఒకడు మారుతారు. ఆ వెనక అందరూ మారుతారు. ఇదే మరి ధ్యానం యొక్క గొప్పతనం. ఎవరో మారలేదు, మనం ఎందుకులే కష్టపడతామని ఎప్పుడూ అనుకోక్కర్లేదు. మరి చక్కగా అందరూ ఇలా దీన్ని అవకాశాన్ని, ప్రకృతిని ప్రేమించి, ప్రకృతిలో ధ్యానానికి ప్రకృతికి సంబంధం ఉంది. ప్రశాంతత. చక్కగా ధ్యానం చేయండి, నేర్చుకోండి, ప్రశాంతతను అలవాటు చేసుకోండి. మానసిక శాంతి, మానసిక పరివర్తన పొందండి. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా చెప్పుకుందాం. సరేనా?